ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయే కథ సుధామూర్తి గారు రాసిన ఆణిముత్యాలు అనే పుస్తకం నుంచి. సుధామూర్తి గారి గురించి తెలియని వారు ఉండరు. ఆమె 1950లో ఉత్తర కర్ణాటకలోని షిగ్గాంలో జన్మించారు. ఆమె కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ చదివారు. గొప్ప మానవతావాది, అధ్యాపకురాలు, రచయిత్రి. ఆమె మూర్తి ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉన్నారు. కన్నడ, ఆంగ్ల భాషల్లో విస్తృతంగా రచనలు చేసి అనేక నవలలు, సాంకేతిక గ్రంథాలు, యాత్రా సాహిత్యం, కథా సంకలనాలు, కాల్పనికేతర సాహిత్యం వెలువరించారు. ఆమె రచనలన్నీ భారతీయ ప్రధాన భాషలలోకి అనువదింపబడ్డాయి. 2023లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆమె అద్భుతమైన కథలు అల్లి యువ పాఠకుల మనసు దోచుకున్నారు. ఒక తరం పిల్లలు ఆమె కథలు చదువుతూ పెరిగారు. ఆమె కథలు భారతదేశంలోని అనేక పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు మనం మంచిని వదిలి చెడును స్వీకరిస్తాం అనే కథ. వారంలో సోమవారం మొదటి పని దినం కనుక ఆఫీస్లో అందరం పని ఒత్తిడితో హడావిడిగా ఉంటాం. వచ్చిన ఈమెయిల్ సందేశాలు, ఉత్తరాలన్నీ చూసి సమాధానం ఇవ్వాలి. ఇతర ఆఫీస్ కాగితాల పని చూడాలి. సమావేశాలు జరపాలి. డైరీలో ఆ రోజు కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చిన వారి పేర్లుంటాయి. వారందరినీ తప్పనిసరిగా కలవాల్సి ఉంటుంది. మధ్య మధ్య అనుకోకుండా వచ్చే సందర్శకులు కూడా ఉంటారు. ప్రతి సోమవారం ఉదయం సెక్రటరీలు నానా అవస్థలు పడుతుంటారు. అయితే ఏ వారం పని ఆ వారం పూర్తి చేస్తే కానీ ఆదివారం సెలవు రోజున హాయిగా గడపలేం. అందుకని ఒక సోమవారం సమయం వృధా చేయకుండా ఈమెయిల్ చూసుకొని సమాధానాలు ఇస్తున్నాను. ఇంతలో నా సెక్రటరీ టెలిఫోన్లో మాట్లాడుతూ 2 వ్యక్తులు అపాయింట్మెంట్ లేకుండా వచ్చి నన్ను కలవాలంటున్నారని చెప్పింది. అపాయింట్మెంట్ లేని వారిని ఎందుకు అనుమతిస్తున్నారు? ఏమిటి వారి ప్రత్యేకత అని అడిగాను. నా సిబ్బంది పట్ల, సందర్శకులను అనుమతించడంలో వారు అనుసరించే పద్ధతుల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆమె గొంతు తగ్గించి మెల్లగా సమాధానమిచ్చింది. మేడం, ఒక ఆయన చాలా ముసలాయన, బాగా నీరసంగా కనిపిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి మధ్య వయస్కుడు, చాలా అర్జెంటు పని మీద వచ్చామన్నారు. వాళ్ళొచ్చి చాలాసేపు అయింది. సరే, లోపలికి పంపు అన్నాను. వాళ్ళొచ్చి నా ఎదురుగా కూర్చున్నారు. ముసలాయన 70 ఏళ్ళు ఉంటుంది. చాలా బలహీనంగా, అలసిపోయినట్లు, చిరాగ్గా ఉన్నాడు. చేతిలో పాత సంచి ఉంది. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఆయన పక్కనున్న మధ్య వయస్కుడు కూడా చిరాగ్గా ఉన్నట్లు కనిపించాడు. వెంటనే సంభాషణ ప్రారంభించాను. చెప్పండి, ఏంటి విషయం? ముసలాయన మాట్లాడకుండా మధ్య వయస్కుని కేసి చూశాడు. మేడం, ఇతన్ని బస్టాప్ దగ్గర కూలబడి ఉంటే చూశాను. నా అన్నవాళ్ళెవ్వరూ లేనట్లున్నారు. ఇతనికి ఆశ్రయం కావాలి. పాపం ఇతని దగ్గర డబ్బేమీ లేదు అన్నాడా మధ్య వయసు వ్యక్తి. అతను ఇంకా చాలానే చెప్పేట్లున్నాడు. కొందరంతే, అసలు విషయంలోకి రాకుండా ఏమిటేమిటో కథలు చెప్తూ పోతారు. వాళ్ళకి కావలసిందేమిటో సూటిగా చెప్పరు. ఇటువంటి వాటికి అలవాటు పడ్డాను. ఒక్కోసారి కటువుగా అనిపించినా వారి మాటలకు అడ్డుపడక తప్పదు. నన్నేం చేయమంటారో చెప్పండి అని అడిగాను. మీ సంఘసేవ గురించి చాలా చదివాను. మరి ఈ పెద్దాయన్ని ఆదుకోవాలి అని కోరుతున్నాను. మీకెవరైనా కావలసిన వారు ఉన్నారా అని ముసలాయన్ని అడిగాను. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేరు, నాకెవ్వరూ లేరు అని గద్గద స్వరంతో సమాధానమిచ్చాడు. మీ కుటుంబం ఏమైంది? లేరు, నాకెవ్వరూ దిక్కులేరు. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? నేను చాలా ప్రశ్నలే అడిగాను. చాలా వరకు సంతృప్తికరమైన సమాధానాలే ఇచ్చాడు. అయ్యో పాపం అనుకున్నాను. అతని దగ్గర డబ్బు లేదు, ఆదుకునే దిక్కు లేదు. మేము తరచుగా సంప్రదించే వృద్ధాశ్రమం గుర్తొచ్చింది. ఆ ఆశ్రమానికి టెలిఫోన్ చేసి నేను వృద్ధుణ్ణి పంపుతున్నానని, ఆయనకు మేము ఏమి చేయగలుగుతామో నిర్ణయం తీసుకునే వరకు అక్కడ ఉండనివ్వాలని కోరాను. ఇంతలో మీరేమి ఇబ్బంది పడకండి, ఇతన్ని నేనే అక్కడ వదిలిపెట్టి అట్నుంచటే మా ఆఫీస్కి వెళ్తాను అన్నాడు మధ్య వయస్కుడు. తర్వాత వెళ్ళిపోయారు.
ఆఫీస్ పని, సందర్శకులు, ఓచర్లు, బడ్జెట్లు వగైరా పనుల్లో నేను మునిగిపోయాను. ముసలాయన సంగతి మర్చిపోలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కుంటూ ఉండేదాన్ని. అతను బాగానే ఉన్నాడని వాళ్ళు చెప్పేవారు. అతని గురించి ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలోచించే సమయం లేకుండా పోయింది. వృద్ధాశ్రమానికి ప్రతి నెల కొంత డబ్బు పంపేదాన్ని. అలా గడుస్తుండగా ఒకరోజు ఆశ్రయం నుంచి కేర్ టేకర్ ఫోన్ చేశాడు. ముసలాయన చాలా జబ్బుతో ఉంటే ఆసుపత్రిలో చేర్పించామని తెలిపాడు. మీరు సాయంకాలం రాగలరా అని అడిగాడు. ఆ సాయంకాలమే ఆసుపత్రికి వెళ్ళాను. నిజంగానే చాలా అనారోగ్యంతోనే ఉన్నాడు. అతని పరిస్థితి క్లిష్టంగా ఉందని, అట్టే కాలం బతకపోవచ్చునని డాక్టర్లు చెప్పారు. నాకెందుకో ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని ఎవరినైనా చూడాలని కోరుకోవచ్చు అనిపించింది. సొంత సంతానం కాకపోయినా ఏ మేనల్లుడో, చెల్లెలో, సోదరుడో అయి ఉండొచ్చు కదా. అందుకని ఎవరినైనా చూడాలని ఉంటే చెప్పండి, వారిని పిలిపిస్తాం. ఎవరిదైనా ఫోన్ నంబర్ ఉందా అని అడిగాను. వణికే చేత్తో కాగితం మీద ఒక నంబర్ రాసి ఇచ్చాడు. ఆ నంబర్కి ఫోన్ చేసి ముసలాయన పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు తెలియజేశాము. కొంతసేపటి తర్వాత అతన్ని చూడ్డానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా దుఃఖంతో ఆదుర్దా పడుతూ సరాసరి ముసలాయన దగ్గరికి వెళ్ళాడు. ఇతన్ని ఎక్కడో ఇంతకు ముందు చూసినట్లు అనిపించింది. ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. మరి తెలిసిన మనిషిలా ఎందుకు కనిపిస్తున్నాడు? బహుశా నా పర్యటనల్లో ఇతని పోలికలు ఉన్నవారెవరైనా కలిసి ఉంటాను. ఇంతలో డాక్టర్ వచ్చి ముసలాయన అంతిమ శ్వాస వదిలినట్లు తెలిపాడు. చాలా బాధ కలిగింది. అతనెవరో నాకు తెలియదు. అతనితో ఏ అనుబంధమూ లేదు. అయినా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొద్ది నిమిషాల్లో ఆ సందర్శకుడు కన్నీళ్లతో బయటకు వచ్చాడు. మౌనంగా ఒక బెంచ్ మీద కూర్చుండిపోయాడు. అక్కడంతా విషాదం అలుముకుంది. లాంఛనాలు పూర్తయ్యే వరకు కేర్ టేకర్, సందర్శకుడు, నేను సందర్శకుల హాల్లో నిరీక్షిస్తూ కూర్చున్నాం. ఆయన దగ్గర ఒక సంచి ఉండాలి కదా, అది ఎక్కడుంది అని సందర్శకుడు అడిగాడు. సంచి ఏమిటి అన్నాను. ముసలాయన వృద్ధాశ్రమానికి సంచితోనే వచ్చాడు అన్నాడు అతను. నాకు మరింత ఆసక్తి కలిగింది. సంచి ఉన్నట్లు ఇతనికి ఎలా తెలుసు? వృద్ధాశ్రమానికి వెళ్ళి సంచి తీసుకురమ్మని ఒక నౌకర్ని పంపించాను. సంచి రాగానే దాన్ని తెరవడానికి సందర్శకుడు ఆత్రపడ్డాడు. అతన్ని వారించాను. ముందు మీరెవరో చెప్పేదాకా సంచి తెరవకండి. ఈ ముసలాయనతో మీ సంబంధం ఏమిటి? ఈ సంచి గురించి మీకెలా తెలుసో చెప్పాలి. నా ప్రశ్నతో అతనికి కోపం వచ్చినట్లుంది. ఒక మహిళ తనను అలా ప్రశ్నించటం అతనికి నచ్చలేదేమో. మన దేశంలో చాలామంది అంతే. మహిళలు వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగితే పురుషులు చిరాకు పడతారు. తామేం చేసినా మహిళలు ప్రశ్నించరాదని అనుకుంటారు. అదృష్టవశాత్తు ఈ ధోరణి క్రమంగా మారుతోంది. ఈయనతో వెళ్ళి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళింది నేనే అన్నాడతను. మీరెవరో చెప్పండి గట్టిగానే అడిగాను. నేనాయన కొడుకును. నేనెంత దిగ్భ్రాంతి చెంది ఉంటానో మీరు ఊహించవచ్చు. ఈ ముసలాయన తనకు బస్టాప్లో కనిపించాడంటూ ఆ సోమవారం మా ఆఫీస్కు వచ్చిన మధ్య వయస్కుడు ఇతడేనని హఠాత్తుగా గుర్తొచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. నాతో అబద్ధం ఎందుకు చెప్పారు అని అడిగాను. అతను కథ చెప్పటం మొదలుపెట్టాడు. నాకు ఇంట్లో సమస్యలున్నాయి. మా నాన్నంటే మా ఆవిడకి ఇష్టం లేదు. నేను కావాలో మీ నాన్న కావాలో తేల్చుకోమని చెప్పేసింది. అప్పుడే మీ ఫౌండేషన్ గురించి చదివాము. డబ్బు అవసరం లేకుండానే మా సమస్య తొలగిపోతుంది అనుకున్నాం. తాము ఉంటున్న ఇల్లు తన భార్యదే కాబట్టి ఆమెను సంతోషపెట్టడం తప్ప వేరే మార్గం లేకపోయిందన్నాడు. నాకప్పుడు కోపం వచ్చిందో విచారం కలిగిందో చెప్పలేను. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇదేనా మార్గం? మేము దిక్కులేని అనాథలకు సహాయపడతాం కానీ సంతానం ఉన్న అనాథలకు కాదు అన్నాను. తుదకు సంచిని తెరిచినప్పుడు అందులో 3 జతల పాత దుస్తులు, కొన్ని మందులు, ఒక పాస్బుక్ ఉన్నాయి. పాస్బుక్ తెరిచి చూసి దిగ్భ్రాంతి చెందాను. ఖాతాకు నామినీ పేరు కూడా నమోదు చేయించాడు. కుమారుడే ఆ నామినీ. ఆయన్ను వదిలించుకున్న కుమారుడే. సొంత తండ్రిని వృద్ధుల ఆశ్రమంలో చేర్పించినందుకు ఆయన్ను అనాథ అని నమ్మించిన హృదయం లేని పుత్రుడితడు.
తండ్రి సొమ్ము కోసం ఇప్పుడిక్కడ తయారయ్యాడు. ముసలాయన సంగతి చూడండి. కొడుకు ఆయన ఆలనా పాలనా పట్టించుకోలేదు. తనకెవరూ దిక్కులేదని తన చేతనే అబద్ధం చెప్పించాడు. అయినా సరే తన డబ్బు ఆ కొడుక్కే చెందాలని కోరుకున్నాడు. ఆ సొమ్ముని చివరి రోజుల్లో తనకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న వృద్ధాశ్రమానికి ఇవ్వాలనే ఆలోచన ఆయనకి రాలేదు. పాశ్చాత్య దేశాల్లో వృద్ధులు వృద్ధాశ్రమాల్లో మరణిస్తే తమ ఆస్తిపాస్తులు తమను చూసుకున్న ఆశ్రయానికో ఆసుపత్రికో చెందాలని తమ వీలునామా రాసిపోతారు. ఇతర సీనియర్ పౌరులకు అవి ఉపయోగపడతాయి కాబట్టి తమ సొమ్ము సంతానానికి చెందాలని రాయరు. రాస్తారని వారి సంతానం కూడా ఆశించరు. భారతదేశంలో మనకు పాశ్చాత్య సంస్కృతుల్లోకెల్లా చెడు గుణం, భారతీయ సంస్కృతిలోని అతి చెడ్డ గుణం అలవడ్డాయి. బిడ్డలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రులేమో యథావిధిగా తమ ఆస్తులను సంతానానికి వదిలిపోతారు. కేవలం కొన్ని వేల రూపాయల కోసం మీరు మీ తండ్రి కలిసి ఇంత నాటకం ఆడిన తీరు సిగ్గుచేటు. మీలాంటి వాళ్ళు వల్ల ఇతరులకు నష్టం జరుగుతుంది. రానున్న రోజుల్లో నిజంగానే దిక్కులేని వారెవరైనా వచ్చి సహాయం కోరితే వారిని నమ్మబుద్ధి కాదు. మీ ఉదాహరణను అంత తొందరగా మర్చిపోలేం. అతను సిగ్గుతో తల వంచుకున్నాడు. కథ సమాప్తమండి. మళ్ళీ ఇంకొక కథతో రేపు కలుసుకుందాం.